వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ. తిరుమల చరితామృతం. ఇందులో ఈరోజు శరవణుడే అయితే ఆయుధాలు ఏవే అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామి తన ఆయుధాలను వదిలేశాడు కనుక ఈ విగ్రహాన్ని ఆయుధాలు లేని కుమారస్వామిగా తలచాలి అన్నది శైవుల వాదన. దానికి సమాధానంగా శ్రీరామానుజులు వామన పురాణంలో 22వ అధ్యాయంలో స్కందుడు తపస్సు చేయడానికి వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ధనుస్సును శక్తి ఆయుధాన్ని ధరించే వెళ్ళాడన్నది నిరూపిస్తారు. తపస్సోర్ధే ప్రయాతేతు స్కందే కాంచన తేజసి దేవసేన సమాయుక్తే ధనుశక్తి ధరేత్ బిజా. బంగారు రంగు కలిగిన కుమారస్వామి ధనుస్సును శక్తిని ధరించి దేవసేనతో కలిసి తపమునకు బయలుదేరగా ఈ పురాణంలో ప్రత్యేకంగా ఆయుధాలని తీసుకువెళ్ళాడని చెప్పారు. కానీ ఆయుధాలను వదిలివేసినట్లు చెప్పలేదు ఎక్కడ. శ్రీవారి ఆలయంలోని విగ్రహం చూస్తే చతుర్బాహుడు, 4 చేతులు, ఒక చేయి కటిహస్తం, ఒక కుడి చేయి తన పాదాలను చూపుతున్నది. తన పాదాలను ఆశ్రయించిన వారికి సంసార సాగరం దాటడం సులభం. తొడల దాకానే కానీ పైకి మునిగే అవకాశం లేదు అని చూపించే ఎడమ హస్తం, మిగతా 2 హస్తాలు పైకెత్తి ఉంటాయి. 2 చేతులు ఆయుధాలు పట్టుకొనడానికి ఎత్తినట్లు ఉంటాయి. కానీ ఆయుధాలు లేవు. ఇప్పటి విషయం కాదు, రామానుజుల కాలంలో మరి ఆయుధాలు ఏమైనట్లు? కుమారస్వామి ఆయుధాలు వదిలాడనుకుంటే అందులో ఒకటి ధనుస్సు. ధనుస్సును అలా చెయ్యి ఎత్తి పట్టుకోరు కదా. పైగా కుమారస్వామి ఆయుధాలు వదిలినట్లు ఎక్కడా ఏ పురాణంలో చెప్పబడలేదు. మరి విష్ణువు విషయానికి వస్తే పురాణాలు 2 సన్నివేశాలు వివరించాయి. ఒకటి, చోళరాజు శత్రువుల చేతిలో ఓడి స్వామిని శరణు కోరినప్పుడు తన 5 ఆయుధాలు ఆయనకిచ్చాడని, తర్వాత ఆ ఆయుధాలు స్వామి దగ్గరకు వాపసు వచ్చాయని, కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చిన చోళరాజుకు తన ఆయుధాలు ఎప్పుడు అతన్ని రక్షిస్తూ ఉంటాయని అనుగ్రహిస్తాడు. అంతేకాని చోళరాజుకి మరల తన ఆయుధాలన్నీ తిరిగి ఇచ్చినట్లు స్పష్టంగా తెలియటం లేదు. కానీ ఆ ఆయుధాలు ఇప్పుడు విగ్రహంలో వ్యక్తంగా లేవు. 2వ సంఘటన, సింహాదుడనే రాక్షసుని సంహారానికి భగవంతుడే తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్లు, వాటి సహాయంతో దేవతల తరపున ఈ చక్రవర్తి కోట్లాది సైన్యంతో వచ్చిన సింహాదుని సంహరించినట్లు, ఆ తరువాత భగవంతుని దగ్గరకు వచ్చిన తొండమానుని అనుగ్రహించిన శ్రీనివాసుడు వరం కోరుకోమంటాడు. తనకు సహాయంగా శ్రీనివాసుడు శంఖచక్రాలు ఇచ్చిన విషయం తరతరాల భక్తులకు తెలిపే విధంగా ఆ ఆయుధాలు ధరించకుండా ఉండమని ప్రార్థన. ఆ ఆయుధాలు తొండమానునికే ఇచ్చి తాను ఆయుధాలు వ్యక్తం కాకుండా ఉండిపోతాడు. భగవంతునికి అతని శక్తులకు ఆయుధాలకు ఏమీ భేదం లేదు. అంశావతారుడైన భగవంతునిలా ఆ ఆయుధాలు అంశావతారులే. అవి అప్రాకృతాలు. ఒక ఆయుధం చక్రం తొండమానునికి ఇస్తే భగవంతుని దగ్గర ఇంకా చక్రాయుధం లేదని తలచరాదు. బలి సంరక్షణకు చక్రం ఇచ్చాడు, అంబరీషునికి చక్రం ఇస్తాడు. ఇలా భగవంతునికి అనంత చక్రాలు ఆయుధాలుగా ఉండగల శక్తి ఉందని తెలియాలి. తొండమానుని కోరిక తీర్చడానికి శంఖచక్రాలు తిరుమల విగ్రహంలో అవ్యక్తం చేశాడు భగవంతుడు. చేతులు మాత్రం ఆ ఆయుధాలు ఇంకా ధరించి ఉన్నట్లు ఉంటాయి. ఆ ఖాళీ చేతులే ముందు ముందు ఎన్నో సందేహాలకు నాంది పలుకుతాయి. అదే విషయం శ్రీరామానుజులు యాదవరాజు సభలో తేటతెల్లం చేసి విష్ణువు విషయంలో ఆయుధాలు ధరించకుండా ఉండటానికి కారణం స్పష్టంగా చాలా పురాణాలు చెప్పాయని, కనుక ఆ మూర్తి విష్ణువేనన్న దానికి సందేహం లేదని వాదించారు. లక్ష్మీ వక్షస్థలం, అది కాక ఆ విగ్రహ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీ సమేతంగా అరుంధతీదేవికి వెంకటాచలంలో ప్రత్యక్షమైనట్లు గరుడ పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శంఖ చక్రాలతో కటి వరద హస్తాలతో పద్మపీఠం మీద నిలబడినవాడు. వక్షస్థలంలో లక్ష్మీ శ్రీవత్సములు కల శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్టు చెప్పబడింది. అంతేకాదు, బ్రహ్మాండ పురాణము తీర్థఖండంలో ఆ చక్రవర్తి భగవంతుని ప్రార్థించాడట.
తాను ఎటువంటి రూపము గల శ్రీనివాస భగవానుని చూచాడో అటువంటి రూపముతోనే అందరికీ కూడా కనిపిస్తుండమని, ఇక్కడే నివసించమని, అటువంటి రూపంలోనే భగవంతుడు అచ్చారూపుడైనాడని పురాణం. యతద్రూపం దుర్లభం యోగి వైర్యై రమ్యం భూయాదీదృశం సర్వదృశ్యం అత్రైవత్వం సర్వదా వాసమీయ సర్వేషాం వై మానవానాం హితాయ. ఓం మిత్యుక్త్యా దాపరం ప్రాహ వాక్యం మద్భక్తస్త్వం నాస్తి తుల్యస్త్వయాజ్ఞః సంతుష్టోహం మత్సకిత్వం ప్రధాస్యే వేత్తత్వం సుహృదం భక్తవశ్యం. అట్లే అగుగాక అని శ్రీనివాసుడు అనుగ్రహించాడు. ఇదే రూపంతో కుమారస్వామికి కూడా దర్శనమిచ్చినట్లు మార్కండేయ పురాణం చెబుతుంది. తరువాతి కాలంలో భవిష్యోత్తర పురాణం 13వ అధ్యాయంలో ఇదే శ్రీనివాసుని రూపం కానీ శంఖచక్రాలు కావు. కానీ కుడి చెయ్యి తన పాదములు చూపుచూ ఎడమ చెయ్యి కటిపై పెట్టుకొని వక్షస్థలంలో లక్ష్మీదేవి కల వెంకటేశ్వరుని రూపం వర్ణిస్తారు. అంటే ఒకే రూపం, మధ్యకాలంలో శంఖచక్రాలు అదృశ్యమయ్యాయి. మిగతా రూపం అదే, అంటే మొదట ఆయుధాలతో ఉన్న ఆ రూపమే తరువాత కాలంలో శంఖచక్రాలు లేకుండా వ్యక్తమవుతుంది. ఆ రూపం శ్రీ మహావిష్ణువిదే కదా. ఈ విగ్రహం శివునిది కాదని చెప్పడానికి వరాహ పురాణ ప్రథమ భాగం 9వ అధ్యాయం సూచిస్తుంది. కమలనాథుడు శ్రీనివాసుడు. ఇత్యుక్త్వా కమలనాథ ప్రాహసానం శుచిస్మితం కిమాగమనకార్యంతే వద శంకర సత్వరం ఇతి పృష్ట శివ ప్రాహ స్వామిన్ ఇత్యచ్యుతం వచః స్వామిన్ స్త్వయా సదా యత్ర స్థేయతే వెంకటేశ్వర తదైవ దేవస్థాతవ్యం మయా వృషగిరీశ్వర ఇతి పృష్ట పునః ప్రాహ నీలమేఘ సమద్యుతి కల్పంచ తవ సామీహ వెంకటాహ్వయ భూధరే త్వమప్యత్ర మృదానీస మహదేవ వసప్రభో ఉపత్సకాయమస్యాద్రే సోచిష్కళదశీశ్వర. కమలనాథుడు శ్రీనివాసుడు. శంకర, నీవు వచ్చిన పని ఏమి త్వరగా తెలుపు అనగా శివుడు వెంకటేశ్వరునితో, స్వామి, నీవు ఎక్కడ ఉండినా ఎల్లప్పుడూ నేను అక్కడే ఉండాలి అని కోరాడు. మహాదేవ, నేను వెంకటాచలంపై కల్పాంతము వరకు నివసిస్తాను. నీవు ఇక్కడ కొండకు దిగువన ఆగ్నేయంగా నివసించు. అందుకే శివుడు కపిలతీర్థం నివాసం చేసుకున్నాడు. అలా శివుని విషయంలోనే కొండపైన ఆరాధ్య దేవతగా అవకాశం లేనప్పుడు ఇక సుబ్రహ్మణ్యుని విషయం చెప్పాలా? ఇప్పటి అర్చా విగ్రహము బ్రహ్మాదుల కోరికపై స్వయంభువుగా వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. కానీ బ్రహ్మాండ పురాణంలో ఈ అర్చా విగ్రహ విషయం 3వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా చెప్పబడింది. శ్రీనివాసుని ఆజ్ఞతోనే శంకరాజు తాను చూచిన విధంగానే, అంటే ఏ రూపంలో తాను శ్రీనివాసుని చూచాడో ఆ ఆకారంలోనే విమానాన్ని, అందులోని శ్రీనివాస విగ్రహాన్ని నిర్మాణం చేశాడని, ఇలా మహావిష్ణువైన శ్రీనివాసునికి పుష్కరిణికి దక్షిణ భాగాన 4 చేతులు, శంఖ, చక్ర, కటి, వరద హస్తాలతో, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి కౌస్తుభాలతో ఉన్నట్లు చాలామందికి ప్రత్యక్షమైనట్లు, శంఖ చక్రాలు తొండమాన్ చక్రవర్తికి ఇచ్చి అవ్యక్తం చేసినట్లు, విమాన విగ్రహ నిర్మాణాలు జరిగినట్లు ఇన్ని నిదర్శనాలు ఉన్నప్పుడు ఇక్కడ కొండపై ఉన్న అచ్చామూర్తి శ్రీనివాసుడే కానీ ఇతర దైవం శివుడు కానీ కుమారస్కందుడు కానీ కాదు. విగ్రహం పురుషునిది కనుక శక్తి విగ్రహం అనటానికి అవకాశమే లేదు. కాలభైరవుని ప్రసక్తి ఎక్కడా రాలేదు అని ప్రమాణపూర్వకంగా శ్రీరామానుజులు యాదవరాజు ముందు వాదించి, ఇంతేకాదు ఆళ్వారులందరూ ఆయనను విష్ణువుగా కీర్తించారు అన్నారు. ఆళ్వారులు పురాతనంగా ఈ ఆలయంలోని అచ్చామూర్తి దివ్యసూరులు భక్తాగ్రేసరులైన నమ్మాళ్వారు, తిరుమంగై ఆళ్వారులు శ్రీ మహావిష్ణువుగానే కొలిచి ద్రావిడ వేదంలోనూ వారి దివ్య ప్రబంధాలలోనూ స్తోత్రం చేశారు. వారి స్తోత్రాలలో వరాహస్వామిని, శ్రీనివాసుని, వారి వారి విగ్రహ రూపాలను కొనియాడుతూ చేసిన స్తోత్రాలను బట్టి వారు చేసిన స్తోత్రం ఒక్క వరాహస్వామికి మాత్రమే విష్ణు పరంగా చేసిందనటానికి అవకాశం లేదు. శ్రీనివాసుని పరంగా కూడా చేశారు. నమ్మాళ్వారు రచించిన బ్రహ్మ సంహిత తిరువాయిమొళిలో
ఇక్కడ స్వామి కుడి ఎడమ చేతుల ముద్రలను భగవంతుడు భక్తులకు తన పాదాలు ఆశ్రయించమని, ఆ విధంగా ఆశ్రయించిన వారికి సంసార సాగరం మోకాలు బంటిలోతే అని సంకేతంగా తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నట్లు భావించారు. అలా ఆళ్వారులు చేసిన స్తోత్రాలు ప్రమాణాలే. ఆ స్తోత్రాలన్నీ విష్ణుపరంగానే ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం 7వ అధ్యాయంలో చక్రవర్తి తొండమానికి భక్త వాత్సల్యంతో శ్రీనివాసుడు శంఖచక్రాలు ఇచ్చినట్లు, అందువలన అచ్చారూపంలోని భగవానుని 2 చేతులు శంఖచక్రములు లేక కనిపిస్తున్నవి. ఆ విగ్రహానికి మొదట ఉన్న శంఖచక్రములు ఏమైనాయో ఇప్పుడు ఎందుకు లేవో స్పష్టంగా చెప్పబడింది. శంఖచక్రాలు తొండమానునికి అనుగ్రహించి శత్రు సంహారానికి భగవంతుడు అతనికి ఇచ్చినట్లు, శత్రు సంహారం చేసి ఆ శంఖచక్రాలు శ్రీనివాసుని వద్దకు తిరిగి వస్తాయి. ఆ చక్రవర్తి భగవంతుడు చేసిన సహాయానికి భక్తితో స్తోత్రం చేస్తాడు. సంతోషించి భగవంతుడు రాజును వరం కోరుకోమంటాడు. ఆ చక్రవర్తి కోరిక వరం: మమా యుధ ప్రధానస్య ఖ్యాత్యై దేవోత్తమ ప్రభో అర్చాబింబే శిలాబింబే చక్ర శంఖనధారయ. ప్రభు, నాకు నీ ఆయుధాలు చేసిన ఉపకారం, కీర్తి శాశ్వతంగా నిలిచేందుకు నీవు అచ్చా విగ్రహమైన శిలా విగ్రహంలో శంఖచక్రములు ధరించవద్దు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను అనుసరించి స్వామి శంఖచక్రాలు ధరించలేదు. కానీ ఆ శంఖచక్రాలు స్వామికి 2 చేతులలో భక్తుల కన్నులకు కనిపించకుండా ఉంటాయని పురాణం చెప్తుంది. ఇది సంప్రార్థితో దేవో నధారయ పునశ్చతే అదృశేతి స్ఫతశ్చోచే పార్శ్వతః సాంగధన్విభో అని శ్రీరామానుజులు శంఖచక్రాలు లేకుండుటకు కారణం విపులంగా పురాణాల్లో వివరించబడిందని, పురాణ కాలం నుండి ఆ ఆళ్వారుల కాలం వరకు ముందు శంఖచక్రాలతో ఆ తర్వాత అవి లేకుండా దర్శనమిచ్చారని, అలా దర్శనమిచ్చినప్పుడు 2 కాలాల్లో కటి వరద హస్తాలు కనిపించేవని, ఆ కటి వరద హస్తాలు ఈనాటికి ఉన్నాయి కదా, అలా చతుర్భుజుడై కటి వరద హస్తాలతో మిగతా 2 హస్తాలలో ముందు శంఖచక్రాలు ఉండి తర్వాత అదృశ్యం అయిన ఆ విగ్రహాన్ని అన్ని తరాల్లో విష్ణువుగానే కొలవడం జరుగుతున్నదని, అటువంటప్పుడు ఆ విగ్రహము శివునిదో కుమారస్వామిదో మరి ఏ ఇతర దేవతదో అని తలవటానికి ఆస్కారమే లేదని రాజు ముందు వాదించారు. సింహాదుడనే రాక్షసుని చంపడానికి చోళరాజుకు ఇచ్చిన పంచాయుధాల ప్రసక్తి కూడా బ్రహ్మాండ పురాణం 11వ అధ్యాయంలో వస్తుంది. సింహాదుని సంహరించి రాజు శ్రీనివాసునికి సంగతి విన్నవించి శంఖ చక్ర గద శాంగ నందకాలను మరల స్వామికి అప్పగిస్తే, రాజుతో వీటిని నీకు సహాయంగా ఉంచుతాను, అందరికీ కనిపించకుండా పూజకు మాత్రం సాన్నిధ్యం ఉండేలాగా పంచాయుధాల వ్యవస్థ చేస్తాడు శ్రీనివాసుడు. అంతేకాదు, తర్వాత కాలంలో భక్తుల చేత కల్పింపబడిన వివానం మొదలైన వాటి వలె దివ్యమైన ఆయుధాల్ని కూడా భక్తుల తృప్తి కొరకు స్వీకరిస్తాను అని చక్రవర్తికి భగవంతుడే చెప్పినట్లు పురాణం. ఓం నమో వెంకటేశాయ నమః. మరొక అధ్యాయంలో శివుణ్ణి పూజించే బిల్వపత్రాలతో శ్రీనివాసుడికి పూజల అనే దాని గురించి తెలుసుకుందాం.